మీడియా ఛానళ్లు వార్తాపత్రికలు నిజం చెప్తున్నాయా? రాజకీయ నాయకులు రాజకీయాలు ప్రజల కోసమేనా? న్యాయం అందరికీ సమానమా? అధికార వ్యవస్థ పారదర్శకమేనా? ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు, 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే దేశాన్ని సమతుల్యంగా నడిపించే ప్రధాన వ్యవస్థలు ఇవి. వీటిని ప్రజాస్వామ్యానికి బలంగా భావిస్తారు. ప్రజాస్వామ్య 4 స్తంభాలలో మొదటిది శాసనసభ వ్యవస్థ, చట్టాలు చేసే వ్యవస్థ. పార్లమెంటు, అసెంబ్లీలు ఇందులో భాగంగా ప్రజల కోసం కొత్త చట్టాలను రూపొందిస్తారు. ఉదాహరణకు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు ఇవి ప్రధాన ముఖ్యమైనటువంటి స్తంభం. రెండవ స్తంభం కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్. చట్టాలను అమలు చేసేటటువంటి వ్యవస్థ. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రధాని, మంత్రులు, అధికారులు ఇందులో భాగంగా ఉంటారు. ఉదాహరణకు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా రెండవ స్తంభంలోకి వస్తాయి, అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. మూడవ స్తంభం న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ చేసే చట్టాలను సరైన విధంగా అమలు చేస్తున్నారా అని చూస్తుంది ఈ వ్యవస్థ. ఉదాహరణకు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, జిల్లా కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మూడవ స్తంభం కిందికి వస్తాయి. ఇక చివరిది మీడియా, ప్రజలకు సమాచారం అందించేటటువంటి వ్యవస్థ. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఓ వాచ్ డాగ్ పాత్ర పోషించాలి. టీవీ ఛానళ్లు, పత్రికలు, డిజిటల్ మీడియా ఇందులో 4వ స్తంభం కిందికి వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ 4 స్తంభాలు తమ విధిని ఉన్నట్టుగా నిర్వర్తించలేకపోతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఈ 4 వ్యవస్థలో తను విలీనమైపోయిండు. మీడియాను మేనేజ్ చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ను మేనేజ్ చేస్తాడు, అడ్వకసీని మేనేజ్ చేస్తాడు, అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. అందుకే ఈ వ్యవస్థ అంతా కొందరి చేతుల్లోనే తిరుగుతూ ఉంది. కొందరు తప్పులు చేస్తే అవి తప్పులు కావు, అవి ఒప్పులే. కొందరు మోసం చేస్తే అది మోసం కాదు, అది మంచితనం. ఇలా అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వీటిని స్తంభాలు అంటారు? ఇల్లు నిలబడడానికి స్తంభాలు అవసరమైనట్లే ప్రజాస్వామ్యం బలంగా ఉండడానికి కూడా ఈ 4 స్తంభాలు, ఈ 4 వ్యవస్థలు సమతుల్యంగా పనిచేయాలి. ఒక స్తంభం బలహీనమైతే అవినీతి పెరుగుతూ ఉంది, అధికార దుర్వినియోగం జరుగుతుంది, ప్రజల హక్కులు దెబ్బతింటాయి. అందుకోసమే అందరికీ, అన్ని వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఈ 4 స్తంభాలు తమ విధిని ఖచ్చితంగా, నీతిగా, నిజాయితీగా నిర్వర్తించాలి. తెలంగాణ రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి ప్రతీకగా నిలిచినటువంటి పేరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. 1942లో జన్మించినటువంటి ఆయన రాజకీయాలను అధికారంగా కాదు, ప్రజాసేవగా చూసిండు. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ప్రజల సమస్యలపై ఎప్పుడు గలమెత్తినటువంటి ధైర్యవంతుడిగా గుర్తింపు తెచ్చుకుండు. నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడే నాయకుడిగా, అవినీతిపై ఎలాంటి రాజీ పడని వ్యక్తిగా ప్రజల మనసులో ప్రత్యేకంగా స్థానం సంపాదించాడు. పదవులు వచ్చిన, గౌరవం పెరిగిన, ప్రజలతో అనుబంధాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదు. 2017లో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తెలంగాణ రాజకీయ చరిత్రలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. నీతికి, నిజాయితీకి చిరునామాగా ఆయన ఇప్పటికీ ఎంతో మంది గుర్తు చేసుకుంటా ఉన్నారు. జోహార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జోహార్. తెలంగాణ చరిత్ర అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. 17వ శతాబ్దంలో సాధారణ గౌడ కుటుంబంలో జన్మించిన పాపన్న చిన్ననాటి నుండే అన్యాయాన్ని, దోపిడీని ఎదిరించే స్వభావంతో పెరిగిండు. ఆ కాలంలో దొరలు, జమీందారులు, మొఘల్ పాలకులు పేద ప్రజలను తీవ్రంగా అణచివేస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చిండ్రు. ప్రజల బాధలను దగ్గరగా చూసిన పాపన్న వారికి స్వేచ్ఛను కల్పించాలని సంకల్పించిండు. కేవలం తన కోసమే కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ కోసం ఆయుధం పట్టినటువంటి యోధుడిగా చరిత్రలో నిలిచిండు. తన ధైర్యంతో, నాయకత్వంతో యువకులను ఒకటిగా చేసి శక్తివంతమైన సేనను నిర్మించాడు. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు తిరిగి అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. కిలాలను స్వాధీనం చేసుకొని ప్రజల పాలనను స్థాపించాలనే లక్ష్యంతో తాటికొండ కోట సహా అనేక కోటలను నిర్మించి తన పరాక్రమాన్ని చాటిండు. సాధారణ కుటుంబంలో జన్మించి వచ్చినా కూడా రాజ్యాన్ని స్థాపించిన అరుదైన నాయకుడిగా ఆయన ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. పాపన్న పోరాటం కేవలం అధికారం కోసం కాదు, సామాన్య ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి మహా ఉద్యమం అది. ప్రజల కోసం ప్రాణాలకైనా వెనుకాడని ధైర్యవంతుడిగా, అన్యాయానికి ఎదురు నిలిచినటువంటి తొలి తెలంగాణ వీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్. రాజకీయాల్లో ప్రజల మనిషిగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు పటోళ్ల ఇంద్రారెడ్డి.
ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. సాధారణ ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందిండు. చిన్ననాటి నుంచి ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తన సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిండు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సమస్యల పట్ల, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిండు ఇంద్రారెడ్డి. నిర్భయంగా మాట్లాడే నాయకుడిగా, ప్రజల కోసం పోరాడేటటువంటి ఒక యోధుడిగా ఆయనకు మంచి పేరు లభించింది. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలలో భాగమైండు. తన రాజకీయ జీవితంలో నిజాయితీ, సేవాభావం, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున గలమెత్తినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిండు ఇంద్రారెడ్డి. తన అకాల మరణం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద లోటుగా భావించబడింది. అయినప్పటికీ పటోళ్ల ఇంద్రారెడ్డి పేరు ప్రజాసేవకు, నీతికి, నిజాయితీకి, రాజకీయాలకు ప్రతీకగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆయన చూపించిన సేవా మార్గాన్ని, రాజకీయ ఆలోచనలను నేటికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, పటోళ్ల కార్తిక్ రెడ్డి కూడా యువ నాయకుడిగా ప్రజలకు చేరువవుతూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల కోసం జీవించిన నాయకుడిగా పటోళ్ల ఇంద్రారెడ్డి చరిత్రను చిరస్థాయిలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జోహార్ పటోళ్ల ఇంద్రారెడ్డి, జోహార్. తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రమశిక్షణకు, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచినటువంటి నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే ఆయన ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకుని విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను కనబరిచిన ఆయన తద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాధవరెడ్డి తన నిజాయితీకి, స్పష్టమైన వైఖరికి, ప్రజల పట్ల అంకిత భావంతో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. ముఖ్యంగా హోంమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజల భద్రత కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రామీణ అభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడిగా ప్రజల మనసులో నిలిచిపోయిండు. పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావించిండు. ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. 2000 సంవత్సరంలో జరిగినటువంటి బాంబు దాడిలో మాధవరెడ్డి మరణించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆయన చూపించినటువంటి సేవా మార్గం, ప్రజల కోసం పోరాడేటువంటి ధైర్యం నేటికి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజాసేవలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా ఎలిమినేటి మాధవరెడ్డి పేరు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ ఎవరూ చెరపలేనిది. జోహార్ మాధవరెడ్డి, జోహార్.